రైట్. తెలంగాణలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇప్పుడు ఇదే టాపిక్ ఎక్కడ చూసినా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు? మనకున్న సమాచారం ప్రకారం మైనంపల్లి హనుమంతరావుని కాంగ్రెస్ అభ్యర్థిగా దించబోతున్నారు అనేది మనకున్న సమాచారం. ఎందుకు చెప్తున్నామంటే ఆయన దగ్గరున్నటువంటి వ్యక్తులతో మాట్లాడినాం. ఏఐసిసికి సంబంధించిన కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గరున్న ఏఐసిసి దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లీకుల ప్రకారం మనం మాట్లాడాల్సి వస్తుంది. అందులో ఒకటి ఒక వార్త కూడా రాసిరు వీళ్ళు. ఒకసారి ఈ వార్త చూద్దాం మనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది అన్ని పార్టీలు. 3 ప్రధాన పార్టీలు కూడా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్పై ఫోకస్ పెట్టినాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ 3 పార్టీలే కాదు, తీన్మార్ మల్లన్న సైతం కొత్త పార్టీతో జూబ్లీ హిల్స్ బరిలో దిగాలని చూస్తున్నారు. అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్త అంటే ఈ లైన్ కరెక్టేనా? ఎందుకంటే కవిత బీఆర్ఎస్లో లేదు, పార్టీ పెట్టలేదు, పార్టీలో జాయిన్ కాలేదు. మరి ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఆమె పోటీ చేయకపోవచ్చు, కాకపోతే ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తులో ఆమెకు సన్నిహితులకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. పోటీ చేసే అవకాశాలు 100% లేవు. ఇక్కడ తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీ కూడా బరిలో ఉంటుందని చెప్పి రాసిరు వీళ్ళు వార్త. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. చూద్దాం. ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారం ఏం లేదు, అక్కడ ఆమెను డిక్లేర్ చేసిరు ఆల్రెడీ. బీఆర్ఎస్ క్యాండిడేట్, జూబ్లీ హిల్స్ క్యాండిడేట్గా మాగంటి సునీతను ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కేటీఆర్ కూడా ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఇప్పటికే నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశం అవుతూ వారికి నిర్దేశం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావుని బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటిదాకా అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్, ఫెరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తదితర పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా మాత్రం అధిష్టానం మైనంపల్లికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్. సో మరి ఆయన సీనియారిటీ, ఆయన కూడా సీనియరే కాంగ్రెస్ పార్టీలో. మరి 2 పదవులు ఇస్తారా ఇవ్వరా అనేది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి డిసైడ్ చేస్తుంది. దానం నాగేందర్ ఆల్రెడీ ఈయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. సికింద్రాబాద్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన పోటీ చేసిండు. టెక్నికల్గా దొరికిపోయిండు. ఆయనకు ఛాన్స్ ఉండకపోవచ్చు మేబీ. బొంతు రామ్మోహన్ కష్టమే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇవ్వకపోతుండొచ్చు. ఆయన రీసెంట్గానే పార్టీలో జాయిన్ అయ్యిండు. సిఎన్ రెడ్డి అంటే ఆయన రేమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నాడు. రేమత్ నగర్ కార్పొరేటర్ ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్ విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన అనుచరులు ఒక 80 గజాల ట్యాంకుకి సంబంధించిన ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేసి అక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు ఈ సిఎన్ రెడ్డి మీద. ఇక అజారుద్దీన్ విషయానికి వస్తే అజారుద్దీన్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చేసారు. కోదండరామ్కి, అజారుద్దీన్కి గవర్నర్ కోటాలో అజారుద్దీన్కి సైడ్ చేసేసారు. ఆయనకి ఎమ్మెల్సీ అయిపోతుంది. ఫెరోజ్ ఖాన్ అంటే ఫెరోజ్ ఖాన్కి ఒకవేళ టికెట్ ఇస్తే ఎంఐఎం సపోర్ట్ చేయదు. ఇక్కడ ఫెరోజ్ ఖాన్, ఎంఐఎం బద్ధశత్రువులు ఇద్దరు. సరే కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నప్పటికి కూడా ఫెరోజ్ ఖాన్కి ఇచ్చే ఛాన్సెస్ లేవు. ఇస్తే వాళ్ళు పోటీ చేయమని చెప్తారు, ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేయమని చెప్తారు. నవీన్ యాదవ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు. సో ఈ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా మాత్రం అధిష్టానం మైనంపల్లికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఎందుకు మొగ్గు చూపుతుంది? మైనంపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ పవర్ ఏంది అనే విషయానికి వస్తే మైనంపల్లి ఆర్థికంగా చాలా బలవంతుడు. ఉప ఎన్నికలో కావాల్సిన ఖర్చు మొత్తం మైనంపల్లి భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ మైనంపల్లికి టికెట్ ఇస్తే. ఎందుకంటే ఆయన మెదక్లో వాళ్ళ కుమారుని గెలిపించుకొని అక్కడ ఒక స్ట్రాటజీ ప్లే చేసిండు. ఇప్పుడు టికెట్ ఇస్తే గెలిచి మంత్రి రేవంత్ క్యాబినెట్లో మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో ఎవరు లేరు మంత్రి. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచినా మంత్రి అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. సో ఈయనకి టికెట్ ఇచ్చి ఒకవేళ గెలిస్తే మంత్రి, రేవంత్ క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువై ఆయన తన బలమైన ఓటు బ్యాంకుతో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా మెదక్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు గట్టి అనుచర గలం ఉంది. తన రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేకసార్లు పార్టీలు మారినప్పటికీ ఎక్కడ ఉన్న తన వ్యక్తిగత బలాన్ని నిలబెట్టుకున్నాడు. ఏ పార్టీకి వెళ్ళినా గెలుపు అవకాశాలు పెంచగల నేతగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా సొంత క్యాడర్ మాత్రం అట్లనే ఉంది. ఈయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి షిఫ్ట్ అవుతుంది. ఈ క్యాడర్ మొత్తం కూడా అంత బలంగా నిర్మించుకున్నాడు అని చెప్పి రాశారు. ముఖ్యంగా మెదక్, మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో ఆయనకు ఒక ఇండిపెండెంట్ ఆర్మీ ఉంది మైనంపల్లి హనుమంతరావుకి. ప్రజలకు సులభంగా చేరువవ్వడం, వారి సమస్యలను స్వయంగా వినడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై ఉండడం వల్లే మైనంపల్లి తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకున్నారని అనుచరులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మక సీటుగా పరిగణించబడుతోంది. ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మైనంపల్లి హనుమంతరావుని బరిలోకి దింపుతారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు. ఈయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 99 కార్పొరేటర్ సీట్లు గెలిపించిందట అంటే ఈయన నాయకత్వంలో. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మైనంపల్లి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడం ద్వారా ఆయన స్ట్రాటజిక్ లీడర్గా మళ్ళీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఖాయమవుతుందని పిసిసి అంచనా వేస్తుంది. మైనంపల్లి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగితే ఆయనకు క్యాబినెట్ బర్త్ కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. పార్టీకి గెలుపు తెచ్చే నేతగా ఆయనను కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయంట. దీంతో జూబ్లీహిల్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్ విజయం ఖాయమవుతుందా అన్న ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సో చెప్పలేం, లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుందో ఎవరికీ చెప్పలేం. రకరకాల పేర్లు వినపడుతున్నప్పటికి కూడా ఆర్థిక బలం కావాలి, ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు కావాలి, క్యాడర్ కావాలి, సొంత బలం పనిచేయాలి, సొంత క్యాడర్ పనిచేయాలి. ఇవన్నీ బేరేజ్ చేసుకొని మరి ఆర్థికంగా డబ్బులు పెట్టే గలగే శక్తి మైనంపల్లికి ఉందనే, ఒకవేళ దింపే అవకాశాలు ఉన్నాయంటే ఉండొచ్చేమో మేబీ. ఎందుకంటే పెద్ద విషయం కాదు ఆయనకి ఈ ఎలక్షన్లో నిలబడు, గెలుచుడు, ఈ డబ్బులు ఖర్చు పెట్టడం పెద్ద పనేం కాదు. చూడాలి, లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు, చూద్దాం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయలేదు. చూద్దాం ఏం జరగబోతుందో లాస్ట్ వరకు.